హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ఛానల్ ప్రతి వారంలాగా ఈ వారం మనల్ని కడుపు నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గలాటా గ్యాంగ్ అండ్ టీం తగ్గేదేలే అరే ఏం చేస్తున్నారా? వంట చేస్తానరా. ఏది నుంచో వంట చేస్తున్నారా? కనపడలేదేంద్రా మళ్ళా. దసరా చూసావరా? చూడండి, 4 సార్లు చూసిన రాత్రి తాగిన. ఎప్పుడు తాగేదాని గురించి అంటారా నీకు? నీకు నువ్వు మనతో చెప్పుకోవాలి తాగేదాని గురించి రే. కరెక్టే, సరే గానీ ఒక దసరా సూప్ చేద్దామా? సూప్ వద్దు, నాకు కర్రీస్ కావాలి. ఎప్పుడు తినే కోలా చేసే కూడా ఈయనంటారా నీకు? నీ కర్మ. సరే చేద్దాం పారా. సరే రా. ఈ రోజు నాది పెళ్లి. ఈ రోజు నా లవ్ సూరి గారిని నేను పెళ్ళాడబోతున్నా. చాలా సంతోషంగా ఉందబ్బా ఈ రోజు నాకు. నేను ఎన్ని రోజుల నుంచి అనుకున్నాను నా సూరి గారిని పెళ్లి చేసుకోవాలని. ఈ రోజు నా కళ నెరవేరబోతుంది. సూరిగా పెట్టి పుట్టావురా నా కొడక. సూరిగా నువ్వు డాన్స్ చూసావా ఇంతకు ముందు? సరే చూడలేదురా. ఎట్టేసా ఫస్ట్ స్టెప్ వేయి. ఇదేదో గీక్కొనిట్టుంది. నవ్వు వస్తే గీక్కొనిట్టుంది. రెండో స్టెప్. ఒరే ఏది చేసినా అందాం అంటే లవ్ గుడ్డిదిరా. సరే రెండో స్టెప్. నీకంటే ఫ్రెండ్ కంటే మా సూరి గారు నన్ను బాగా పొగుడుతాడు, అట్ట పొడుతాడు కూడా చూసుకోవాడు. ఒరే మళ్ళా మీరు ఒకటైతారా? రెండో స్టెప్ అటెన్షన్ చెప్పు. ఒరేయ్ ఇదేదో చాట తీసుకొని నీళ్ళు జల్లిట్టుందిరా. చాట తీసుకొని ఆ స్టెప్ ఏందిరా? ఎంత మంచి స్టెప్ రా అది. అట్ట చేసింది ఏందిరా? మూడో స్టెప్. నిన్ను నాలాగే కొడుతున్నా బాగుండ చెప్తానా. ఫ్రెండ్ లవర్ అని గుమ్మన అయిపోయినా. సరే ముచ్చటగా మూడో స్టెప్ అయ్యి. అమ్మా అట్లా ఎత్తాను నువ్వు. అన్నం పెట్టండి మాకు అన్నం పెట్టండి అని చెప్తాను. నువ్వు వేసేది నేను చూపిస్తా. నువ్వు డాన్స్ ఏదో తల్లి. వాళ్ళని చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది. నేను చూస్తే ఇంకా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అది డాన్స్ ఒకటి, మళ్ళీ పెళ్లి చూపులనే సరిపోయిన వాడు చేసుకున్నాడు. ఈడు సరిపోయిన దొందు. ఎట్లా నువ్వు లవ్ చేసావు దీన్ని నువ్వు? నేను ఎవరు అనుకున్నావు? వెన్నెల. పక్కింట్లో ఎండిపోయిన గిన్నెలా ఉంది ఇదేంద్ర వెన్నెల. నేను దక్కాలంటే రాసి పెట్టుండాలి. ఏరా సింహరాశా మిథున్ రాశా? నీది కాదు, రాసి పెట్టాలన్నా కదా. ఆ రాసి గురించి చెప్తాను. దక్కాలంటే పెట్టి పుట్టుండాలరా. అన్నం దేవుడు ఏదో నీకు పెట్టి పుట్టుండాలి. నీకు కూడా అన్నం లేదు, బొంగు లేదు, మళ్ళీ ఏదో పెట్టి పుట్టుండాలంట. నువ్వు నవ్వుతాను, లవ్ చేసిన నవ్వుతాను, కొట్టు 2 రెట్లు. లవ్ చేసిన నవ్వుతాను, నీకు అన్నం లేదంటే. నీ ఆడ మధ్యలో చూసినా వేరా నువ్వు మొప్పునాయాలా. మనకి లేనిది అది. నువ్వు దీన్ని లవ్ చేసి ఏదో చేస్తావు నాకు తెలియదు. మన ఫ్రెండ్షిప్ మధ్య ఇబ్బంది రాకూడదు తెలుసునా రే. దీన్ని అట్ట ప్రేమించావరా? వదిలేసారా రే? నువ్వు నా ఫ్రెండ్ రా. అంటే నేను వద్దా నీకు? అదే కావాలనా? వద్దురా, వదిలేస్తాను. మా ఇద్దరి మధ్యలో నువ్వు పుల్లలు పెట్టాలని చేస్తున్నావా? పుల్లలు కాదు, కట్లే పెడతా. ఏదో ఒకటి మా ఇద్దరి మధ్యలో గొడవ పెట్టాలని చూస్తున్నావు నువ్వు. గొడవ ఎప్పుడు పెట్టా? నేను వద్దని చెప్తున్నా నిన్ను. అదే గొడవ అంటారులే. అవును అది గొడవరా తెలీదు. వదిలేనా? వదిలే పదా. వాడు మాట్లాడుతున్నావు.
రే వద్దురా, ఇది ఎందుకు ఈరోజు చాలా అందంగా కనబడుతుంది, ముద్దు పెట్టుకున్నారా? పట్టుకోరా. పట్టుకుంటా ఉండు ఒకసారి. రే జుట్టు మాత్రం పట్టుకోబాకురా. ఏ విగ్ అది? అరే విగ్ అని వాడికి తెలిసి వదిలేస్తాడు. అరే విగ్ అని వాడికి తెలిసి వదిలేస్తాడు. రే వద్దురా, నీకు దండం చెప్పేస్తా. సో నేను చెప్పింది నాను. రే నీకన్నా బుద్ధి ఉందా? ఈరోజు మన వర్క్ స్టార్ట్ చేయాలా, ట్రైన్ వస్తుంది రా. అరే టికెట్లు మర్చిపోయారా? నీ ప్లాట్ఫామ్ నా టికెట్లు ఎక్కేటి కాదు, బొగ్గు దొంగతనం చేయాలి ఇప్పుడు మనం. బొగ్గు ముఖం వేసుకో మనకు బొగ్గు దొంగతనం అవసరం ఏంట్రా? నన్ను బొగ్గు ముఖం అంటావా? మరి ఈ బొగ్గు ముఖం అంటే వెనకాల కాపాడుతున్నాడు. సరే ట్రైన్ వస్తుంది పదంపా. సరే రా. చెప్పినాను కదరా, అగ్గిపుల్ల ఇచ్చేసి అగ్గిపుల్లలు వారి నువ్వేంట్రా సిగరెట్ వేసుకో లోపల బిల్డప్ మన వల్ల కాదు కానీ పద దొంగతనం పదం పద. ఒరే వెన్నెలా వస్తుంది, మనం బొగ్గు దొంగతనం చేసి చెప్పొద్దురా నాయన, రే చంపేస్తుంది. సిగ్గుండాలరా సూరిగా ధరణిగా బొగ్గు దొంగతనం చేసి స్టేషన్ లో పండేటందుకు. నేను బొగ్గు దొంగతనం చేసింది మీ అవ్వ కోసమే. మావ కోసం దేనికిరా? అది రోజు పళ్ళు దొంగకొని బొగ్గు కావాలనింది. అందుకే బొగ్గు దొంగతనం చేసిన. పళ్ళు దొంగనేదానికి అంత బొగ్గు దొంగతనం చేసావా? మళ్ళా బట్టలు కూడా దొంగకోవాలంట. మీరు దొంగకోరా? దొంగకుంటాం, 2 పనులు జరుగుతున్నాయి కదా, అందుకే మా మీద వచ్చిన ఒట్టు చెప్పా సొట్టు. దాన్ని బాగొట్టండి, చంపేయండి. చచ్చిపోతుంది కొద్ది రోజుల్లో, దాని పేరే చెప్తాం చచ్చిపోతే. అరే నంబి వస్తుండ్రా. అవునా? పందిలా ఉండరు నంబి అన్నాడు. చుట్టూ తిరిగితే ఎలా ఉందిరా? ఒక టమాటో చుట్టూ పందుకోకటి తింటుందిరా. అరే నంబి ఇక్కడ నంబి తంబి చెప్పు నీ నంబిని. నా పైన జోకులేస్తావురా? పీక కోస్తానా కొడక. మటన్ షాప్లో పని చేస్తాను తీసుకోవాలండి. రేయ్ వెన్నెల మీద నాకు కోరిక ఉందిరా. నాకేమైనా గోరింగ్ ఉందా? నాకు కోరిక ఉంది దానిపైన. అరే నీకు కూడా కోరిక ఉంది ఏంట్రా? ఒరే నువ్వు మధ్యలో చచ్చిపోతావు రా నాయనా, నువ్వు రా ఉండు. నీకు అసలు డైలాగ్లే లేవు. అరే ధరణి, ఏరా రోజు ఇది బట్ట ఉతికేటప్పుడు రోజు చూస్తున్నాను రా. ఉతికేటప్పుడా? సరుపు అయిపోయిందా మీ ఇంట్లో ఏమన్నా? సర్ఫ్ కాదురా, దాని అందాన్ని చూస్తున్నా. అందం చూస్తావు, దాని మందమాకాన్ని నువ్వు అందం చూస్తాను. సరిపోయినావు నీ కామా నువ్వు. అరే ఇది నా లవ్వురా. లవ్వా? వాందింది మళ్ళీ కొవ్వా. వాడు లవ్ చేస్తాను దాన్ని. వాళ్ళు లవ్ చేయడం కదరా, వెన్నెల నాది. వెన్నెల నీదే? పుల్లైస్ కూడా నాది. పుల్లైస్ కాదురా, ఎన్నెలనా? ఐస్ క్రీమ్ ఏమో అనుకున్నా. వాడు లవ్ చేస్తాను, వాడిని అడుగు ఒకసారి. వాడేంట్రా లవ్ చేసేది? దీనిపైన కూడా నా చేస్తే నరకేస్తాను అక్కడక. ఏమనుకుంటున్నావు? అనుకున్నా 2 మటన్ షాపులో పని చేస్తాను. గ్యారెంటీ చెప్పాడు. రావణాసురునిరా నేను. రావణాసునివి. 10 తలకాయలు ఉన్న వ్యక్తిని ఒక తలకాయ ఉన్నవాడు నరికాడంట. ఇప్పుడు అర్థమైందా నువ్వు మటన్ షాప్ లో చేస్తావని? ఇప్పుడు అర్థమైందిరా. రే అట్ట కాదురా బాబు, తెలిసిందిరా, తెలిసిపోయింది మొత్తం. హీరో మెటీరియల్ డైలాగ్ చెప్తే నవ్వుతాడేంద్రా కామెడీగా. తెలిసిపోయిందిరా, నీకు ఎక్కడ చేస్తావు? మటన్ షాప్ లో చేసి ఏం చేస్తున్నారా? ధరణే వదిలిపెట్టేదే లేదు దీన్ని. ఏ లూజా? లూజ్ కాదురా. అరే మటన్ షాప్ ధరణి, కామం గొప్పదా ప్రేమ గొప్పదిరా? ఆ 2 నుంచి వచ్చే రోగం గొప్పది. అరే రోగం కాదురా, వెన్నెల గొప్పదని చెప్పాలరా నువ్వు. వాడేం చేస్తాడు మళ్ళా గొప్పదంటే? వాడేవాడరా మధ్యలో? వాడిని అడుగు ఒకసారి. అట్లా కాదురా, వెన్నెల నాది. వెన్నెల నీదా? రాత్రి రా ఇత్తా. అరే రాత్రికి వచ్చే వెన్నెల కాదురా, ఈ వెన్నెల.
పగులు వచ్చే వెన్నెల ఆ. పగులు రా పొద్దున ఐస్ క్రీమ్ వస్తుంది వెన్నెల ఐస్ క్రీమ్ పగులు రా పొద్దున ఐస్ క్రీమ్ వస్తుంది వెన్నెల ఐస్ క్రీమ్ క్రీమ్ అంటావేంట్రా? మనిషి వెన్నెలరా, మనిషి వెన్నెల. మనిషి వెన్నెల ఆ. రాత్రి వెన్నెల రా ఆ మనిషి ఆడ పెడతా ఇద్దరు తీసుకోబోదు రాత్రి వెన్నెల రా ఆ మనిషి ఆడ పెడతా ఇద్దరు తీసుకోబోదు నడవదురా రే, ఇట్లా కాదు కానీ దీనిపైన ఎవడైనా కన్ను వేసాడంటే వాడిని నరికేస్తారా? ఫస్ట్ 1 అరుగు వాడేసింది వాడేవారు రారే నీకు వెన్నెల దక్కనివ్వనరా నీకు. నువ్వేంద్ర నాకు దక్కనిచ్చేది, నేనే నీకు దక్కనియను రా. అరే వెన్నెల నీకు దక్కాలంటే నువ్వు నాతో ఆడాలరా. నేను ఆ టైప్ కాదు. అరే క్రికెట్ ఆడాలరా, ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ కాదురా, నేను క్రికెట్ ఆడాలి. నా దగ్గర బ్యాట్లేదా బ్యాటు బాల్ అన్ని నేను ఇస్తాను రా, నువ్వు ఆడి గెలవాలి నా పైన, అప్పుడు నీకు వెన్నెల దక్కుతుందిరా. ఏ నువ్వేంది ఆడేసి వాడు బ్యాట్ లేకుండా బ్యాట్ లేదని వాడు చెప్పుకున్నాడు నువ్వు వెన్నెల దక్కాలంటే మేము ఆడతాం క్రికెట్ ఆడతారా? గెలిచి నీ సొంతం చేసుకుంటా ఏంట్రా మధ్యలో సడన్గా వాని సొంతం చేపిస్తా ఓకే మరి క్రికెట్ బెట్టింగ్ పెట్టుకుందాం మళ్ళీ. బెట్టింగ్ కాదు క్రికెట్ ఆడదాం క్రికెట్ ఆడదాం. బెట్టింగ్ అలవాటు అయిపోయింది అందరికి ఓకే అయిపోయింది సీజన్ చూసుకుందాం పో చూసుకున్నాం రా. నన్ను చూడు రే విషయం తెలుసా నన్ను నమ్మి దగ్గర ఒకటి కట్టావు తెలుసా? అవునా? కట్టాను, నిజమే కదా. ఏం కట్టావు? తాయితీ కట్టాను కదా ఎప్పుడే నమ్మి దగ్గర. ఇప్పుడే తాయితీ కాదురా రే వెన్నెల కోసం పందెం కట్టావు గెలుస్తానని పెళ్లి చేసుకుంటానని. నేను ఐపీఎల్ మ్యాచ్ చూస్తాను కానీ ఆడనే. ఒరే నీకు ఆడినా చేత ఎట్ట గెలుస్తారా వెన్నెల అట్ట గెలుస్తాను నువ్వు ఆడలేవు ఏడాలేవు యారో నువ్వు ఆడేది ఇంకా. సరే ఒకసారి ఫోన్ చేసి పిలువాడిని. వానికా అమ్మిని పిలువు. నంబరా? నా అమ్మికి ఫోన్ చేసి నంబర్ పిలువు. అమ్మీర్ కాదు నంబి నంబిని ఫోన్ చేసి పిలువు. చెప్పు ఏ నంబి ఏంట్రా తంబే మ్యాచ్ ఆడతా అన్నావు వెన్నెల కోసం ఏదో పందెం పెట్టావు. మా మమ్మీ వద్దందిరా ఏమిరా? ఎందుకంటే ఎండలు ఉడికెత్తిపోతున్నాయి, ఆ. ఎండలో తిరగబాక నల్లబడిపోతావని చెప్పేది. ఒరే నల్లబడవేంద్రా నేనే నల్లబడిపోయినా తిరిగి సరే ఇప్పుడు వెన్నెల మాదే కదా. వెన్నెల మీదేరా, మధ్యలో నేను చూసుకుంటాలే. ఏం చూస్తావు చూద్దాం. సరే ఇప్పుడైతే మీదే ఈరోజు వెన్నెలకి సూర్యగొని పెళ్లి చేస్తానా ఏం చేస్తావు చేసుకోరా నువ్వు. మీరు చేయండి రా, నేను మధ్యలో చూసుకుంటాలే. చూసుకో రే వెన్నెలకి రామని చెప్పు ఈరోజు మీ పెళ్లి ఓకేనా? ఓకే కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ నేనే చేసుకునేది మళ్ళా. రే వెన్నెల చూడంత ఆనందంగా వస్తుంది దాని పెళ్లి అనగానే. ఈ రోజు నా పెళ్లి అవును ఆపుతావా నీ లొల్లి? పెళ్లి అదే నీ లొల్లి అవును సరే మన పెళ్లి కదా ఈ రోజు, నాకేమైనా పెడతావా? ఇద్దరు చచ్చిపోండి తద్దనం పెడతాం. అరే అలా మాట్లాడద్దురా. ఏమిరా నేను చేసుకుందా నువ్వు చేసుకుంటాను తెలీదా మాత్రం చెప్పేసానా నేను. సరే గాని మనకి పుట్టబోయే పిల్లల పేరు సూరి పెడదాం నారి పెడదాం. ఇద్దరు చచ్చిపోని గోరి కడతాను. అరే ఈ రోజు మా శోభనం ఫస్ట్ టైం రా. శోభనం ఇది ఒరే బాణం లేను శోభనం గురించి మాడతానే నవ్వుతుందరా నాకు. అయ్యో మేము ఏమనకూడదు మళ్ళీ సూర్యుని నీ సూర్యులే సూర్య ఎత్తుకుని ఆయన సూర్యమండలం పెట్టు. సరే ఇంకా పెళ్ళికి బాగానే చేసుకుందరు పెళ్ళి ఇంకా. ఒరేయ్ ధరణిగా సూరిగా మిమ్మల్ని వదిలిపెట్టను రా. వెన్నెలతో మీ పెళ్ళైనా సరే దాన్ని నేనే శోభనం చేసుకుంటాను రా. మిమ్మల్ని ఎట్లాగో వదిలిపెట్టను రా. రే ధరణి వస్తున్నాను రే. అంబిగారు చంపడానికి చూస్తున్నాడు రా. ఫాస్ట్ ఒరే ఎంత చేసినా కూడా నరకలేదేమిరా? ఏం రా వాడు నరకాలి కదా. ఒరే మంది లో బడ్జెట్ కాబట్టి నరకరు.
నువ్వే చచ్చిపో అయ్యో చచ్చిపోయినాడా ఈ యాక్టింగ్ ఏం కూడా చేదరాదు మళ్ళా నవ్వు ఒకటి చచ్చిపోయినావా ఓకే ఇప్పుడు చనిపోయాడు రా నెక్స్ట్ నిన్నే రా చంపేసేది నన్ను చంపేది నన్ను చంపడానికి ఇక దమ్ము లేదురా వెన్నెల వస్తుందిరా అక్కడ చూడరా అక్కడ చూడు వెన్నెల కావాలరా నీకు నీ మకానికి వెన్నెల ఐస్ క్రీమ్ లేదు కానీ మళ్ళీ వెన్నెల కావాలంట మూచులు నాయాల ధరణి కూడా ఉన్నంత వరకు వెన్నెల నాదే ఈ సంస్థానం నాదే ఈ స్కిట్ కూడా నాదే